హలో ఎవ్రీవన్, టుడే మినీ వ్లాగ్. ఈరోజు నేను పప్పు సాంబార్ చేశాను అనమాట. దానికి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై చేసుకుందామా. నార్మల్గా బెండకాయ కర్రీ చేస్తే నేను తిననండి, అంటే తినబుద్ధి కాదు. కాబట్టి ఎట్లా ఒకట ఇంకా తినాలి అనే దీంతో ఫ్రై చేస్తున్నా ఈరోజు. సన్నగా కట్ చేసుకొని ఇంకా వేయించుకోవడమే. ఇప్పుడు కొంచెం జిడ్డుగా ఉంది కదా, వేగిన తర్వాత కొంచెం అదంతా క్లియర్ అయిపోతుంది. అదేంటో చాలామంది బెండకాయ బాగా తింటారు, కానీ నాకు అస్సలు నచ్చదు. ఇలా అన్నా చేస్తే తినచ్చని చేస్తున్నా. డీప్ ఫ్రై అంత మంచిది కాదు, కాకపోతే తినాలనిపించిందని చెప్పి ఇంకా చేస్తున్నాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకునేసి కొన్ని పల్లీలు అలాగే కరివేపాకు కానీ వేయించి ఇదే బౌల్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, పసుపు వేయొద్దండి, పసుపు వాసన వస్తుంది. మామూలుగా కారం సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు బెండకాయలు ఉన్నాయనుకో ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి తిని చూడండి, సూపర్ అనిపిస్తుంది. మనకి ఆయిల్ కానీ ఎక్కువగా పీల్చదు, తింటుంటే ఇంకా తిందామా అనిపిస్తుంది. కాకపోతే హాఫ్ కిలో చేసామంటే పావు కిలోకి వస్తాయి, కిలో చేసామంటే హాఫ్ కిలోకి వస్తాయి. చేసేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ఉన్నాయి కదా అని చెప్పి మేము చేస్తే ఇన్నే వచ్చాయి. ఎట్లా ఒకట ఇంకా సరిపెట్టుకున్నాము. ఈ రోజుకైతే ఈ వీడియోని మరో మంచి వీడియోతో కలుస్తా. బాయ్.